Hi friends, welcome to Sri Tech Guru. Today our video is about parts of the camera and its functions. So in detail ga veldam. Look here, camera parts and functions. This is the DSLR camera. Here is the shutter button and this is the main dial. So shutter button is used for to open the shutter and close it. So that is the use. So ఇది షట్టర్ బటన్ ఎందుకు యూస్ చేస్తామంటే షట్టర్ ని ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి. అండ్ దిస్ ఈస్ ది మెయిన్ డైల్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ ది ఫంక్షన్స్. సో మనం షట్టర్ ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, డిక్రీజ్ చేసుకోవాలన్నా, ఐఎస్ఓ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, డిక్రీజ్ చేసుకోవాలన్నా మనం ఈ మెయిన్ డైల్ అనేది యూస్ చేస్తాం. అండ్ పవర్ ల్యాంప్, కొన్ని డిఎస్ఎల్ఆర్స్ కి డిస్ప్లే ఉంటుంది అనమాట, ఎల్సిడి డిస్ప్లే. సో దానికి పవర్ ల్యాంప్ కూడా యూజ్ అవుద్ది. డిపెండ్స్ అపాన్ ది ఈచ్ కెమెరా. పవర్ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఈ మోడ్ డైల్ పక్కన. సో దిస్ ఈస్ కాల్డ్ మోడ్ డైల్. మీరు కెమెరా ఏ మోడ్ లో యూస్ చేస్తున్నారు? మాన్యువల్ మోడా, ఆటో మోడా, లేదంటే స్పోర్ట్స్ మోడా, లేదా మ్యాక్రో మోడా, లేదంటే బల్బ్ మోడా, అట్లా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో మోడ్స్ ఏ మోడ్ లో యూస్ చేద్దాం అనుకుంటున్నారు కెమెరాని, ఆ మోడ్ లో ఇక్కడ మార్కింగ్ ఉంటుంది, ఆ మార్కింగ్ యూస్ చేసి పెట్టాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిల్ట్ ఇన్ ఫ్లాష్, సో ఏ ఫస్ట్ అండ్ బీమ్ అని కూడా ఉంది. సో ఇదేంటంటే ఇక్కడ పాపప్ అవుద్ది అనమాట. సో దానికి ఫ్లాష్ పాపప్ బటన్ ఇక్కడ ఉంది చూడండి, ఫ్లాష్ బటన్. సో ఇదేంటంటే ఎంఏచర్ కెమెరాలో బిల్ట్ ఇన్ ఫ్లాషెస్ ఉంటాయి. సో ఆ బిల్ట్ ఇన్ ఫ్లాష్ పాపప్ కోసం ఇక్కడ ప్రెస్ చేస్తే అది పాపప్ పైకి పాపప్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ హాట్ షూ. సో హాట్ షూ అని అంటే మనం ఫ్లాష్ కానీ, మైక్ కానీ, ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్ కానీ, సో ఎక్స్టర్నల్ లైట్స్ కానీ పెట్టడానికి స్మాల్ సైజు ఇక్కడ హాట్ షూ యూస్ చేస్తాం. అండ్ హాట్ షూలో మనకి ఫ్లాష్ సింక్ కాంటాక్ట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్నగా. సో దీస్ ఆర్ ది ఫ్లాష్ సింక్ కాంటాక్ట్స్ అనమాట. అండ్ దిస్ ఈస్ ది మౌంట్. ఇఫ్ యూ సీ హియర్ ద స్టీల్ ఉంది కదా, ఈ స్టీల్ అనేది, సో ఇది లెన్స్ మౌంట్ అంటాం. అనే డాట్, రెడ్ డాట్ ఉంది కదా, ఇది ఈఎఫ్ లెన్స్ మౌంట్ ఇండెక్స్ అనమాట. అంటే మనం ఈఎఫ్ లెన్స్ కరెక్ట్ గా ఆ రెడ్ డాట్ దగ్గర, రెండు లెన్స్ మీద ఒక రెడ్ డాట్ ఉంటుంది, కెమెరా బాడీ మీద కూడా ఈ రెడ్ డాట్ ఉంటుంది. ఈ రెండింటిని ఒకే ప్లేస్ లో పెట్టి రొటేట్ చేయాలన్నమాట. రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉండేటట్టు ప్లేస్ చేసి రొటేట్ చేయాలి. సో ఇక్కడ వైట్ డాట్ ఉంది కదా, ఈ వైట్ డాట్ వచ్చేసి ఈఎఫ్ఎస్ మౌంట్ ఇండెక్స్. ఇది ఈఎఫ్ లెన్స్ కి, ఇది ఈఎఫ్ఎస్ లెన్స్ కి. సో ఆ లెన్స్ యూస్ చేసినప్పుడు వైట్ డాట్ ఉన్న లెన్స్ ఉంటుంది. సో అది ఈఎఫ్ఎస్ లెన్స్ అంటాం. అది సేమ్ వైట్ డాట్ ఒకటే దగ్గర ఇలా వచ్చిన తర్వాత దాన్ని రొటేట్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న మార్క్ ఉంది చూసారా, ఇది ఫోకల్ ప్లేన్ మార్క్ అన్నమాట. అంటే కెమెరాలో ఫోకల్ ప్లేన్ ఎక్కడ ఉంది అనే ఇండికేషన్ కోసము ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఒక స్టీల్ది ఉంది కదా, స్ట్రాప్ మౌంట్ అంటాం ఇది. సో ఇది స్ట్రాప్ మౌంట్ అంటే మనకి మెల్లో ఒక స్ట్రాప్ వస్తుంది కదా కెమెరా వేసుకోవడానికి, అది మౌంట్ చేసుకునేది అనమాట. సో ఇది ఫ్లాష్ బటన్, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ దిస్ ఈజ్ ది టెర్మినల్ కవర్. సో ఈ టెర్మినల్ ఏంటి అని అంటే ఇక్కడ హెచ్డిఎంఐ కానీ, యూఎస్బి కానీ, అండ్ రిమోట్ కానీ, ఇవి ఇక్కడ ఈ టెర్మినల్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీన్ని లెన్స్ రిలీజ్ బటన్ అంటాం. అంటే ఈ బటన్ ప్రెస్ చేసి ఈ కెమెరాకు ఉన్న లెన్స్ డిటాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట, కెమెరా బాడీ నుంచి సపరేట్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక బటన్ ఉంది, దిస్ ఈస్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వ్యూ. సో దీన్ని డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వ్యూ బటన్ అని అంటాం. అయితే మన అది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎంత ఉంది ఇప్పుడు మనం చూసేదానికని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇది. అండ్ ఇక్కడ ఒక చిన్న డాట్ లాగా ఉంది, ఇది ఒక చిన్న నాబ్ ఇట్లా పైకి తేలుంటుంది అనమాట, స్టీల్ది. దీన్ని లెన్స్ లాక్ పిన్ అంటాం. ఇక్కడ ఒక చిన్న పిన్ ఉంది కదా, ఆ పిన్ని లెన్స్ లాక్ పిన్ అంటాం అనమాట. ఇది కొంచెం బయటికి అని ఉంటుంది, లెన్స్ లాక్ అయిపోవటానికి. అంటే లెన్స్ లోపలనేమో గ్రూ ఉంటుంది, మనం ఇది రొటేట్ చేసినప్పుడు ఇది వెళ్ళి అందులో కూర్చుంటుంది అనమాట ఆ గ్రూలో. సో అట్లా లెన్స్ అనేది లాక్ అయిపోతుంది. అండ్ లోపల ఇక్కడ గోల్డ్ కలర్ లో మనకి డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి లెన్స్ కాంటాక్ట్స్ అన్నమాట. సో వీటిని కాంటాక్ట్స్ అంటాం.
సో సేమ్ ఇట్లా గోల్డ్ కలర్లో లెన్స్ పైన కూడా ఉంటుంది. ఇది ఆ లెన్స్లో ఉన్న కాంటాక్ట్స్, ఈ కాంటాక్ట్స్ ఇవి పిన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ పిన్స్ కాంటాక్ట్స్ పిన్స్ అంటాము, లెన్స్ కాంటాక్ట్ పిన్స్. సో అది లెన్స్కి కాంటాక్ట్ అయ్యి లెన్స్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కెమెరా బాడీ లెన్స్తో కమ్యూనికేట్ చేయటానికి, అంటే మనం అపాచర్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి, ఆటో ఫోకస్ అవ్వటానికి, సో వీటన్నిటికీ ఇది ఈ లెన్స్ కాంటాక్ట్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద మిర్రర్. లోపల ఒక మిర్రర్ కనిపిస్తుంది కదా, దీన్ని రిఫ్లెక్టెడ్ గ్లాస్ అంటాం. సో మిర్రర్, రిఫ్లెక్టెడ్ గ్లాస్. సో ఎస్ఎల్ఆర్ అని ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనకి రిఫ్లెక్షన్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పైన ఇక్కడ ఈ పార్ట్లో పెంటాప్రిజం ఉంటుంది. సో లైట్ ఇక్కడ పాస్ అయిపోయి లెన్స్లో నుంచి ఈ మిర్రర్ మీద పడి పైన పెంటాప్రిజంలోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళా రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి ఇక్కడ మనకి వ్యూ ఫైండర్లో కనిపిస్తుంది. సో అందుకని దీన్ని ఎస్ఎల్ఆర్ అని అంటాం. సో మిర్రర్లెస్లో ఈ మిర్రర్ అనేది ఉండదు. మిర్రర్లెస్ అని ఎందుకు అంటారంటే ఈ మిర్రర్ అనేది అందులో ఉండదు, డైరెక్ట్గా సెన్సార్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ ఉన్న పార్ట్ రిమోట్ కంట్రోల్ సెన్సార్. సో ఇది రిమోట్ కంట్రోల్ సెన్సార్ అన్నమాట. అండ్ ఈ పక్కన ఒక చిన్న లైట్ ఉంది, వైట్ కలర్ లైట్. ఇది రెడ్ ఐ డిటెక్షన్ అండ్ సెల్ఫ్ టైమర్ ల్యాంప్ అన్నమాట. మనం సెల్ఫ్ టైమర్ ఆన్ చేసినప్పుడు ఆ ల్యాంప్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇండికేషన్ అనమాట, ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్లిక్, ఎప్పుడు క్లిక్ అవబోతుందని. టిక్ 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 అంటది. సో అది ఆగిపోయింది అంటే క్లిక్ అయిపోయినట్టు. అండ్ దిస్ ఈస్ ద షట్టర్ బటన్. సో దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. సో బ్యాక్ సైడ్ మనం ఇంకా డిస్కస్ చేయలే, పార్ట్ 2లో మనం అవి డిస్కస్ చేద్దాం.